తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపించడం లేదనే కోపంతో ఓ అల్లుడు తన అత్త మామలను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రామ కోటేశ్వరరావుకు 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. చాలా కాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగి భార్య ఆయన నుంచి దూరంగా ఉంటోంది. రామ కోటేశ్వరరావు ఆయన భార్య ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు సమాచారం. నల్లజర్లకు చెందిన ఏకుల బాబురావు, ఏకుల శారద దంపతుల ఇంటికి వారి అల్లుడు రామ కోటేశ్వరరావు వచ్చాడు. భార్యను తనతో పాటే పంపించాలనే విషయంపై గొడవకు దిగిన అతడు తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావు, శారద అక్కడికక్కడే మృతి చెందారు. హత్య తర్వాత రామ కోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని వదిలి వెళ్లకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకున్న నల్లజర్ల పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళన కొనసాగుతోంది. గంటావారిగూడెంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతానికి ఈ గ్రామంలో నివాసం ఉండే ఏకుల బాబురావు మరియు ఆయన భార్య శారదా గారిని వాళ్ళ అల్లుడైన మరిది రామకోటేశ్వరరావు ఈరోజు అతను మన దెందులూరు దగ్గర అతను విలేజ్ అక్కడ నుంచి వచ్చి నా భార్యని మీరు కాపురాన్ని పంపకుండా మీ ఇంట్లోనే పెట్టుకుంటున్న సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటుంది అని చెప్పి వాళ్ళతో గొడవపడి వాళ్ళిద్దరిని చంపాలనే ఉద్దేశంతో కత్తితో సహా వచ్చాడు. మాట్లాడుతూ బయట నుంచున్న ముందు అత్తగారిని స్టాప్ చేశాడు. పొడిస్తే ఆవిడ కింద పడిపోయింది. అదే ఇంజరీస్ తోటి అక్కడే కింద పడిపోయిన ప్లేస్ చనిపోయింది. పైన మెట్లలో పైన వరండాలో మామగారు ఉంటే ఆయన్ని కూడా కత్తితోటి పేక మీద కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత ఇంకొక 2 పోట్లు పొడిచాడు. అతను అక్కడే స్పాట్లో పడిపోయాడు. వరండాలో ఉన్న అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ ముద్దాయి భార్య బయటే ఉంది. బయటంతా ఆవిడ పని చేసుకుంటూ పూలకి బయట గార్డెన్ లాగా చేసుకుంటుంది. ఇది బాబాయ్ అని కేకలేస్తే చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. ఈలోగా వాడు వెపన్తో పాటు ఇక్కడ నుంచి పారిపోయాడు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇతని భార్య పదే కొడుతున్నాడని చెప్పి భర్తతో కాపురం చేయలేక 2 పిల్లలు సుమారు 14-15 సంవత్సరాలు వయసు 2 మగపిల్లలు వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడే పుట్టింట్లో ఉంటుంది. పిల్లలు కూడా ఇక్కడే స్కూల్లో జాయిన్ చేసుకుని ఇక్కడే ఉంటుంది. ఆవిడ వెళ్ళపడడానికి కారణం వీళ్ళు ఆపుతున్నారు అని ఉద్దేశం చొప్పున వీళ్ళిద్దరిని చంపేస్తే ఇంకెవరు అడ్డుండరు తీసుకెళ్ళిపోవచ్చు అని ఉద్దేశం చొప్పున ఈ విధంగా చేశాడు. ఇది స్పీడ్ ట్రయల్లో పెడతాం. వాడికి తప్పకుండా వాడికి జీవిత ఖైదు పడేలాగా లేదా ఉరిశిక్షణ పడేలాగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం.